మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవలే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసి జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ కేసుని 27కి కోర్టు వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, కోర్టులో ఈరోజు విచారణ ఏ విధంగా జరిగింది? కోర్టు వాయిదా వేసినట్లుగా తెలుస్తోందిగా కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి అప్డేట్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవిత 150 రోజులుగా తిహార్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కింది కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం కూడా వేశారు. ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆమె సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని వెనక్కి తీసుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మీద ఒక పిటిషన్ వేసే దానిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది, కానీ ఈడీ దాఖలు చేయలేదు. దీనికి సంబంధించి ఇవాళ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు ఇదే నెల 20వ తేదీ వరకు కూడా వాయిదా వేసింది. మరోవైపు శుక్రవారం వరకు కూడా లోపు దీని మీద ఈడీకి కూడా మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా వారికి కూడా కోర్టు సూచించిన నేపథ్యంలో వాస్తవంగా ఇవాళ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. ఖచ్చితంగా ఇటీవలనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో అదే తరహాలో ఎక్కువ రోజులు కేవలం ఆరోపణల మీద జైలు ఉన్న కవితకు కూడా ఖచ్చితంగా ఈసారి బెయిల్ వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి పలువురు ముఖ్య నాయకులు కూడా ఇప్పటికీ వాళ్ళ ఢిల్లీకి చేరుకున్నారు. కానీ విచారణ అంటే పిటిషన్ పై విచారణ చేయకుండా వాయిదా వేసే నేపథ్యంలో వారిని కూడా కొద్దిగా నిరుత్సాహం నెలకొందని చెప్పవచ్చు. 27వ తేదీ వరకు కూడా ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఈ అంశం మీద మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.